కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకున్న సొమ్ముతో బీఆర్ఎస్ నేతలు జనగర్జన పేరుతో సభలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత గుబ్బల బాలరాజ్. అచ్చంపేట జనగర్జనలో కేటీఆర్ ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని చెప్పారు. బీజేపీ అధిష్టానంతో చర్చించి సిరిసిల్లలో సింహగర్జన సభ నిర్వహిస్తామన్నారు. కేటీఆర్తో తనకు పోలిక లేదన్నారు గుబ్బల బాలరాజ్. తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాను. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. నేను ఒక్కడనే బయలుదేరినా. మీరు పనికి రాని కామెంట్స్ను నేను దృష్టిలో పెట్టుకొని ఒకటిగా బయలుదేరితే మీరెంతైతే కోట్లాది రూపాయలు 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు అని అంటున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో లెక్క కూడా చెప్పాల్సి బాధ్యత ఉంది. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అచ్చంపేటలో ఏర్పాటు చేద్దామంటే ₹1 మీరు సాయం చేయలేదు, ఒక సలహా కూడా మీరు ఇవ్వలేదు. ఈరోజు మాత్రం అక్కడ జనగర్జన నిర్వహించేటువంటి బాధ్యత ఒక శ్రీమంతుడికి ఇచ్చింది. ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్న దమ్ముంటే గువ్వల బాలరాజ్ మీలాగా అవినీతికే పాల్పడి ఉంటే మీకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉండొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులో దండుకోవడానికి అవకాశం ఉన్నదేమో, దండుకున్నారేమో. ఇది ప్రజలు అంటున్నటువంటి మాట. అక్కడ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోన ఈరోజు గర్జనల పేరిట ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండొచ్చు. పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు. ఇదేదో మేము ఆ ప్రాజెక్టు అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేసినాం, అది మొదలుపెట్టే దమ్ము ముఖ్యమంత్రికి లేదని. మీరు ముఖ్యమంత్రి గురించి తర్వాత మాట్లాడతారు. మీరు కలలో ముఖ్యమంత్రిగా ఉండండి, పర్వాలేదు. కానీ గువ్వల బాలరాజ్ సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు పునాది రాయి వేయడానికి కేసీఆర్ గారు ఎందుకు రాలేరు? మీరు మాటిచ్చి మీరెందుకు ఆ పునాది రాయి వేయడానికి రాలేరో సమాధానం చెప్పకుండా బయలుదేరిండ్రు మీరు.